నమస్కారం జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 19న జగ్గంపేట నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు। ఆదివారం ఆయన జగ్గంపేటలో మీడియాతో మాట్లాడారు। మంత్రి లోకేష్ పర్యటన ఫైనల్ షెడ్యూల్లో విడుదల చేశారు। మీడియా సోదరులు, పత్రికా సోదరులు, నాతోటి పాటు ఉన్నటువంటి నాయకులకి అందరికీ నమస్కారం। పంతొమ్మిదో తారీఖుని మన ఉభయ మండలాలకు అంటే గండేపల్లి, జగ్గంపేట మండలాలకు సంబంధించిన తాళ్ళూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా మా రాష్ట్ర జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు 18వ తారీఖు రాత్రి ఇక్కడికి రావడం జరుగుతుంది। రాత్రి 8:30 ఆ ప్రాంతంలో పరిణయ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో అక్కడ అన్ని టెంట్లు ఇవన్నీ చేయడం జరుగుతుంది। ఆయన బస్సులో ఉంటారు। రాత్రి 8:30, 9 గంటలకు వచ్చి బస్సులో మకాం చేస్తాడు నైట్ వెళ్ళటం। మార్నింగ్ 9:45కి ఆయన ప్రోగ్రాం ప్రారంభమవుతుంది। గుర్రపాలెం రోడ్లో గల పామాయిల్ తోటకి, అంటే రెడ్డి గారి పామాయిల్ తోట, ప్రభాకర్ రెడ్డి పామాయిల్ తోటలోకి వెళ్ళి అక్కడ పామాయిల్ తోటను పరిశీలించడం, అక్కడ 10-15 మంది రైతులతోటి, అనుభవం ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం, దాని మీద విపులంగా వివరణగా మనకేం కావాలి, గతంలో ఏం చేసాం, ఇప్పుడు చేయాల్సింది ఏంటి, పామాయిల్ రైతుల కష్ట నష్టాలు, లాభాలు ఇవన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది। ఆ కార్యక్రమం అయిన తర్వాత పామాయిల్ కూడా పరిశీలిస్తారు, తోటను కూడా। తర్వాత 10:50 వరకు కూడా అక్కడ కార్యక్రమం ఉంటుంది, 9:45 నుంచి। ఆ కార్యక్రమం అయిన తర్వాత 11 గంటలకి 10:50 నుంచి అక్కడ 10:50కి బయలుదేరి 11 గంటల నుంచి 11:30 లోపల తాళ్ళూరు లిఫ్ట్ శంకుస్థాపన, 11 గంటలకి ఇంచుమించులో 11:30కి చేరతాం అక్కడికి। 11:30 దగ్గర నుంచి తాళ్ళూరు లిఫ్ట్ శంకుస్థాపన ఉంటుంది, పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఎందుకంటే గతంలో ఏం లోపు జరిగిందో ఏమైందో ఆ స్కీమ్ సక్రమంగా పనిచేయలేదు మనకి। 6 సంవత్సరాలు అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు। భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని చెప్పి స్టీల్ పైపులతోటి వాళ్ళు మనం మళ్ళీ ఆ పైపులను మార్చడం జరుగుతుంది। అది మరింత పటిష్టంగా ఉండడం కోసం మంచి పూజా కార్యక్రమంతో ఈ శంకుస్థాపన చేయాలి, పనులు ప్రారంభించాలి అని చెప్పి తలపెట్టాం। ఈ కార్యక్రమం అయిన తర్వాత 12 గంటలకే సాయంత్రం 5 గంటల వరకు కార్యకర్తలతోటి సమావేశం ఉంటాం। ఈ 12 గంటల లోపులోనే మా కార్యకర్తలు అందరూ కూడా లంచ్ అయిపోతాం, ఇంక్లూడింగ్ మీతో సైతంగా। ఆయన అక్కడికి వస్తులోకి లంచ్ చేసేసి మనం వెళ్ళి ఆ హాల్లో కూర్చుంటారు, మీరు మీ ఏర్పాటు చేసినటువంటి పరిణయాల్లో కూర్చుంటారు।
క్యాడర్తో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళతో 5:15 నుండి రాత్రి 6:30 గంటల వరకు రాజపూడిలో రచ్చబండ. ఈ కార్యక్రమంలో కూడా ఫోటోలు కూడా ఉంటాయి. ముఖ్య కార్యకర్తలు ఎవరో ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే, ఎవరినైతే ఎన్వైటీగా గుర్తించి పార్టీ పిలిపించిందో, ఆహ్వానం పలికిందో వాళ్ళే ఆ కార్యక్రమ హాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. లేనటువంటి వారికి ఎవరైతే ఇంకా మా కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఆ కార్యకర్తలందరికీ కూడా డైరెక్ట్ అక్కడ లైవ్ పెట్టాం. మన పరిణయ ఫంక్షన్ హాల్లో ఏసీ హాల్లోనే లైవ్ ఉంటుంది. అక్కడికి వాళ్ళు ఆహ్వానం లేని వాళ్ళందరూ కూడా అందులో రావాలి.